రాజమండ్రిలో వైసీపీ భరత్ చెప్పు చూపించి వార్నింగ్ ఇవ్వడం పొలిటికల్గా రచ్చకు దారితీసింది. వాలంటీర్ని బెదిరించాడంటూ టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకి చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత ఎంపీ మార్గాని భరత్. అయితే వాలంటీర్ల జోలికి వస్తే ఊరికనేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు భరత్ చెప్పు చూపించడంపై టీడీపీ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరత్కి బెల్ట్ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. నా ఉద్దేశం అయితే మీ తండ్రి గారు చిన్నప్పుడు మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలలేనట్టున్నాయి. బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్గా లైన్లో పడిపోయారు. కానీ మేము చూపించాం ఇక బెల్ట్, ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీ చూసి చూపించారనుకుంటున్నారు మీరు. రాజమండ్రి ప్రజలారా, ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా?